పరమశివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి మరుసటి రోజు నుంచి ఈ పవిత్ర కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తకోటి కఠిన నిష్ఠతో చేపట్టే వ్రతాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు మంచి రోజే. అందులోనూ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ప్రత్యేకత ఉంది. మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కార్తీక పౌర్ణమి ఈ ఏడాది ఏ రోజున వచ్చింది, పూజా ముహూర్తం ఎప్పుడు, పంచాంగం ఏం చెప్తోంది అనే విషయాలపై వేద పండితులు రవిశంకర్ అవధానితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. కార్తీక మాసంలో పౌర్ణమిని అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు హిందువులు. పౌర్ణమి రోజున దానం చేసిన, దీపం వెలిగించిన, నదిలో స్నానం చేసిన ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని చెప్పేసి ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇక ఈ ఏడాది పౌర్ణమి ఏ రోజు వచ్చింది, ఆ పౌర్ణమి విశిష్టత ఏంటి, కార్తీక మాస విశిష్టత ఏంటి అని మనతో మాట్లాడేందుకు వేద పండితులు రవిశంకర్ అవుతున్నారు. స్వామి చెప్పండి, ఈ ఏడాది కార్తీక మాసము పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? ఓం నమో మహానందీశ్వరాయ. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి అనేటువంటిది 26, 27 రెండు రోజులు కూడా ఈ యొక్క పౌర్ణమి తిథి అనేటువంటిది ఉండడం వలన అందరికీ కూడా ఏది ఎప్పుడు చేయాలనేటువంటి సంశయం అధికంగా ఉన్నది. మనకి ప్రధానంగా 26వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి కూడా మనకి పౌర్ణమి తిథి అనేటువంటిది మనకి వస్తున్నది. ఈ యొక్క పౌర్ణమి తిథి అనేటువంటిది అసలు కార్తీక మాసం అంటేనే చాంద్రమానం ప్రకారంగా కృత్తికా నక్షత్రంలో చంద్రుడు సంచరించేటువంటి రోజు వచ్చే పౌర్ణమి రోజు కాబట్టి కార్తీక మాసం అంటే కృత్తికా మాసం అనేటువంటి ఈ యొక్క మాసం యొక్క పేరు. కాబట్టి అటువంటి కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి చంద్రుడు అనేటువంటిది మనకి ఆదివారం ఉంటుంది. కాబట్టి ఆదివారం అంటే 26వ తారీఖున మనం ఈ యొక్క కార్తీక పౌర్ణమి దీపోత్సవములు, ఇతర దానములు, దానికి సంబంధించినటువంటి పూజలు ఇవన్నీ కూడా మనం 26వ తారీఖు సాయంత్రాన్ని ఆచరించాలి. పౌర్ణమి తిథిగా మనం చేసేటువంటి అభిషేకములు, అట్లాగే సాలగ్రామ దానాలు ఇటువంటివన్నీ కూడా సోమవారం అంటే 27వ తారీఖు ఉదయం చేసుకోవాలి. కాబట్టి మనం ప్రధానంగా చేసేటువంటి దీపోత్సవములు 26వ తారీఖు సాయంత్రం మాత్రమే ఆచరించాలి. ప్రధానంగా చెప్పండి, కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి? మనకి కార్తీక పౌర్ణమి అనేటువంటిది చాలా విశేషమైనటువంటి దివ్యమైనటువంటి రోజు. ఎందుకంటే అగ్ని నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆ యొక్క పున్నమి చంద్రుడు అనేటువంటిది మిగతా పౌర్ణమిల్లో కంటే కూడా విశేషమైనటువంటి కాంతులను వెదజల్లేటువంటి రోజు. కాబట్టి కార్తీక పౌర్ణమి అనేటువంటి దానికి ఇంత విశిష్టత కలిగినది. ప్రధానంగా మనకి ఈ కార్తీక పౌర్ణమి రోజున స్వయంగా కైలాసంలో గౌరీదేవి ఈశ్వరుని చుట్టూ కూడా ఒక దీపకాంతుల్ని పూలమాలలాగా వెలిగించి విశేషమైనటువంటి పూజలు అన్నీ కూడా ఆవిడ ఆరాధించినటువంటి రోజు. కాబట్టి ఈ కృత్తికా నక్షత్రం అనేటువంటి అగ్ని నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు కాబట్టి ఆ రోజున మనం వెలిగించేటువంటి దీపం అనేటువంటిది ప్రత్యక్షంగా నేరుగా కైలాసంలో ఉండేటువంటి ఈశ్వరుడి పాదాల చెందకి చేరుతుంది. కాబట్టి ఈ యొక్క కార్తీక పౌర్ణమి అనేటువంటిది అత్యంత విశిష్టమైనటువంటిది రోజు. ఇటువంటి దీపోత్సవములు ఇవన్నీ కూడా మనం ఆచరించడానికి ప్రధానంగా ఈ యొక్క కార్తీక మాసం అనేటువంటిది మనం 30 రోజుల పాటు కార్తీక పురాణాలు చదవడం, నదీ స్నానం ఆచరించడం, దేవాలయ దర్శనం చేయడం, నక్తముండి రాత్రి చంద్ర దర్శనానంతరం భోజనం చేయడం అనేటువంటి శాఖ దానములు లేదా సాలగ్రామ దానములు, ఉసిరికాయ దానములు, లేకపోతే తులసీదేవికి పూజ, ఇలా అనేక రకములైనటువంటి 30 రోజులు కూడా విశేషమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సేవలు చేయవలసినటువంటి ఈ నెలలో ఎవరికైనా కుదరక ఈ యొక్క 30 రోజులు కూడా చేయలేనటువంటి వారు కేవలం పౌర్ణమి రోజు ఒక్కరోజు చేసినా లేదా మాస శివరాత్రి ఈ 2 రోజుల్లో ఏ ఒక్కరోజు చేసినా కార్తీక పౌర్ణమి వ్రతాన్ని నెల రోజులు ఆచరించినటువంటి పుణ్యం అనేటువంటిది మనకి లభ్యమవుతుంది. కాబట్టి కార్తీక పౌర్ణమి వ్రతం అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఆచరించాలి, దీపాలు వెలిగించాలి లేదా వెలిగించినటువంటి దీపాన్ని దర్శనం చేసుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి పూజలు నిర్వహించుకోవచ్చు? కార్తీక పౌర్ణమి రోజున ప్రధానంగా మనం కేదారేశ్వర వ్రతం అనేటువంటి వ్రతాన్ని ఆచరించుకోవాలి. కార్తీక దామోదరుడిగా భావన చేసేటువంటి మహావిష్ణువుని ఆరాధించాలి. మహావిష్ణువుకి ప్రీతి అయినటువంటి ఈశ్వరుడికి అభిషేకాదులు, రుద్రాభిషేకాదులు మనం చెయ్యాలి. అట్లాగే ఆ రోజున మనం సాలగ్రామ దానము లేదా శాఖ దానములు, వస్త్రదానములు ఇవన్నీ కూడా చెయ్యాలి. సంకల్ప స్నానం అనేటువంటిది నదిలో సంకల్ప స్నానాన్ని ఆచరించాలి. ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడు వచ్చినటువంటి చంద్రోదయానంతరం చక్కగా ఆలయంలో దీపాలను వెలిగించడం లేదా పెద్ద పెద్ద ఆలయాల్లో జరిగేటువంటి ఆ యొక్క దీపకాంతుల్ని దర్శనం చేసుకోవడం, జ్వాలాతోరణ దర్శనం, జ్వాలాతోరణం కింద నుంచి మనం వెళ్ళడం, ఆ యొక్క తోరణం నుంచి పడేటువంటి బొట్టు అనేటువంటిది మన మీద పడడం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి పౌర్ణమి రోజున
అందరూ కూడా ఇటువంటి కృత్యాలంతా కూడా చేయాలి. ప్రధానంగా మహానంది క్షేత్రంలో కోటి దీపోత్సవం అట్లాగే జ్వాలాతోరణం అనేటువంటిది కార్యక్రమం వేలాది మంది భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించబడుతుంది. కాబట్టి 26వ తారీఖు సాయంత్రం భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి ఈ యొక్క కోటి దీపోత్సవ పూజలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. కార్తీక మాసంలో మాసమంతా పూజలు చేసుకునే వారు పౌర్ణమి రోజున పూజలు చేసుకున్న ఆ మాసమంతా పూజలు చేసిన ఫలితం లభిస్తుందని చెప్పేసి వేద పండితులు చెప్తున్నారు. అదేవిధంగా అందరికీ సందేహం ఉంది కార్తీక పౌర్ణమి ఎప్పుడు అనేది. ఆ సందేహం కూడా వేద పండితులు నివృత్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. 26వ తేదీ సాయంత్రము జ్వాలా తోరణము కార్తీక దీపాలు వెలిగించే ఉంటుంది. 27వ తేదీ కూడా పౌర్ణమి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, నంద్యాల జిల్లా.